వెల్కమ్ టు సి న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కార్మిక సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు. నేనంటే ప్రభుత్వానికి అంత భయం ఎందుకు? నిలదీసిన మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్. బీజేపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి. కాంగ్రెస్ శ్రేణులకు జేడీ శీలం పిలుపు. చలివేంద్రాలు ప్రజల దాహార్తిని తీర్చుతాయి. జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను. కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మేడే సందర్భంగా టీకే ఆధ్వర్యంలో డ్రైవర్లకు బీమా. మీ చెమటతో దేశం నడుస్తుంది, మీ శ్రమతో సమాజం నిలుస్తుంది. ఈ మేడే రోజు మీ త్యాగాలకు వందనం చేయడం మాత్రమే కాదు, మీ హక్కుల కోసం పోరాటం కొనసాగించాల్సిన సంకల్ప దినమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని కంబాల చెరువు వద్ద మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు అధ్యక్షతన, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నక్క చిట్టిబాబు పర్యవేక్షణలో, నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ నగర అధ్యక్షుడు నల్లం శ్రీను సంయుక్త సహకారంతో మేడే జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, నాయకులు నక్క దేవి వరప్రసాద్, ఎన్నమూరి దీపు, కంటిపూడ శ్రీను, ఉప్పలూరి జానకి రామయ్య, బుడ్డిగ రవి, తంగెళ్ల బాబీ, శెట్టి జగదీష్, కడలి రామకృష్ణ, అగురు ధన్రాజ్, దుత్తరపు గంగాధర్, కనకాల రాజా, రుంకాని విజయ్, మల్ల వెంకటరాజు, చాపల చిన్నరాజు, దాస్యం ప్రసాద్, బంగారు నాగేశ్వరరావు, మిస్కా జోగినాయుడు, అట్టాడ రవి, బొర్రా చిన్ని, కోసూరి చండిప్రియ, షణపతి సత్యబాబు, కందికొండ అనంత్, బివి శివారెడ్డి, అస్లాం, మీసాల నాగమణి, నీలాపు వెంకటేశ్వరరావు, లచ్చిరెడ్డి వాసు పాల్గొన్నారు. కార్మికులు తలుచుకుంటే కుర్చీల్లో కూర్చోబెడతారు, అదే కార్మికుడు తలుచుకుంటే కూర్చున్న వాళ్ళని కిందకు కూడా దించుతారన్న విషయాన్ని మీకు మీరు గుర్తు చేసుకోవాలి. గతంలో చూసాం కార్మిక పోరాటాలు ఎలా ఉండేవన్నది. నిస్వార్థం, కార్మిక శ్రేయస్సు, వారి యొక్క అభివృద్ధి కోసమే నాయకులు పోరాడేవారు. కాలక్రమేణా పోరాడే తత్వం మారింది. నిస్వార్థం అన్న చోట నుంచి స్వార్థం వచ్చింది. కార్మికుల శ్రేయస్సు గురించి అన్న పదం దగ్గర వ్యక్తిగత శ్రేయస్సు వచ్చింది. టీఎన్టీయూసీ కార్మికులకు అందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నాం, మీ కష్టంలో ఎప్పుడూ కూడా మీకు మీ కష్టాన్ని తీర్చడానికి మా నాయకులందరూ కూడా సమిష్టిగా ఐక్యతగా కృషి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాము. మాకుంది ఒకటే ఎజెండా, ఒకటే జెండా, ఒకటే ఎజెండా, ఒకటే ఎజెండా, ఆ పసుపు జెండా. మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా గత సంవత్సరం ఏర్పాటు చేసినట్టు ఈ సంవత్సరం కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కార్మికులందరినీ కూడా గుర్తించి వారి సేవలను గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదిరెడ్డి వాసు ఇచ్చినటువంటి సలహా మేరకు, సూచనల మేరకు నగరంలో ఉన్నటువంటి 300 మంది రకరకాల కార్మికులందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళందరినీ పిలిచి కార్మిక దినోత్సవం సందర్భంగా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆయన పూర్తిగా అందరినీ కూడా ఆయన చేతుల మీదుగా సన్మానించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మేడే సందర్భంగా మరి రాజమండ్రిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. మన శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారి ఆదేశాల మేరకు అన్ని కార్మిక సంఘాలకు కూడా
మనం కార్మికుని గుర్తించాలి. కార్మిక సంఘాలకు పనిచేసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఘనంగా సన్మాన కార్యక్రమం పెడదామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం, దాని ప్రకారంగానే ఈ రోజున రాజమండ్రిలో అనేక రకాల వివిధ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్ని కార్మిక సంఘాలకు కూడా 400 మందికి ఈ రోజున సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున ఈ యొక్క సన్మాన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం అయితే ప్రతి వ్యక్తికి కూడా ఎమ్మెల్యే దగ్గరుండి వారి సన్మానం చేసి వారిని గౌరవించి పంపించడం కార్మిక లోకానికి చాలా హర్షణీయంగా ఉంది. అంతేకాకుండా ఈ వచ్చే సంవత్సరం కూడా ఎంతకన్నా భారీ ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియదు. తన పట్ల కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా ప్రవర్తిస్తుందని, కనీసం ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా గృహ నిర్బంధం చేయడం దారుణమని మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవి హర్షకుమార్ మండిపడ్డారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ, నేను భీమవరం ఆకివీడు వెళ్తే అక్కడ దళితులకు మనోధైర్యం వస్తుందని, వారికి అండ లభిస్తుందన్నారు. ఎక్కడ ఏం జరిగినా తన ఇంటి చుట్టూ పోలీసులను మోహరించి ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మత స్వాతంత్రం లేదా అని, మతం మారితే కులం పోవడమేనా అని నిలదీశారు. 1960 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలని, త్వరలోనే పెద్ద ఉద్యమం రావడం ఖాయమన్నారు. కూటమి పాలనలో యూనివర్సిటీలు అధ్వానంగా తయారయ్యాయని ఆరోపించారు. సమావేశంలో జీవి సుందర్ పాల్గొన్నారు. ఈ మందా కృష్ణ అన్న ఆయన, నేను పాలిటిక్స్లో ఉన్నాను, ఒక 40 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లోనే ఉన్నాను. ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ గురించి, క్రైస్తవుల గురించి, క్రైస్తవ సమాజం గురించి ఒక్కసారి కూడా ఆయన మాట్లాడడం అన్నది నేను వినలే. ఆయన ఎంతసేపు వర్గీకరణ వ్యతిరేకం మీదే మాట్లాడాడు తప్పితే ఎప్పుడూ కూడా పాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, క్రిస్టియన్స్ మీద జరుగుతున్న దాడుల గురించి కానీ ఆయన ఎప్పుడూ మాట్లాడడం అన్నది నేను వినలేదు, చూడలేదు. మొన్న ప్రవీణ్ బగడాల చనిపోయి పెద్ద ఇష్యూ అయినప్పుడు కూడా ఆయన దాని వంక కూడా చూడలేదు. అటువంటిది సడన్గా ఈ ఉద్యమంలోకి వచ్చి వాళ్ళ వర్గంతో కొన్ని చోట్ల నా ఫోటో కూడా వేసుకుని ఊరేగింపులు అవి ప్లాన్ చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, నేను ఖచ్చితంగా సెక్యులర్ వాదిని, నాకు అన్ని మతాలు సమానం, అందరూ సమానంగా ఉండాలనుకున్న సెక్యులర్ వాది. నేను హిందుత్వవాదిని కాదు, సెక్యులర్ వాదిని. అన్ని మతాలు సమానం నాకు. కాబట్టి ఒక మతతత్వవాదితో కలిసి ఉద్యమంలో నేను షేర్ పంచుకోవడం అన్నది జరగదు. లోకేష్ 250 కోట్లు ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఇమ్మని చెప్తే 500 కోట్లు ఇస్తాను అని ప్రకటించారు. ఇవ్వండి, 500 కోట్లు మీరు ఇస్తా అన్నారు. 500 కోట్లు ఇప్పటికి 4-5 రోజులు అయిపోయింది. జీవో ఎందుకు మీరు రిలీజ్ చేయట్లేదు? 500 కోట్లు కూడా మీరు యూనివర్సిటీకి బాకీ ఉన్న సొమ్ము తప్పితే మీరు సొంతంగా ఇచ్చిన సొమ్ము ఏమి ఉండదు 500 కోట్లలో. ఎందువల్ల అంటే రిజర్వ్ ఈ మధ్య యూనివర్సిటీ ఫండ్ నుంచి 150 కోట్లు ఒకసారి, 150 కోట్లు ఒకసారి యూనివర్సిటీ ఫండ్ నుంచి ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు తీసుకుంది, అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసింది. 150 కోట్లు ఒకసారి, 150 కోట్లు ఒకసారి, 300 కోట్లు. ఆ 300 కోట్లు కాకుండా 2014, 15, 16లో ఈయన యూనివర్సిటీకి వచ్చి 200 కోట్లు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు. ఆ డబ్బులు కూడా ఒక న్యాయ పైస ఇవ్వలేదు. ఒక 13 కోట్లు కార్పస్ ఫండ్ కింద ఇస్తానన్నాడు, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. అంటే బకాయిలే, మీరు ఇవ్వాల్సిన బకాయిలు మీరు తీసుకున్నాయి. ఇవన్నీ కూడా 500-600 కోట్ల పైన ఉంటుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పిలుపునిచ్చారు. ఏపీ పేపర్ మిల్లు సమీపంలోని కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ అవకాశవాద రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదన్నారు. మహిళా బిల్లుకు సాకుగా చూపి డీలిమిటేషన్ చేద్దామని బీజేపీ భావించిందన్నారు. కాంగ్రెస్ చేసిన పనితో ఏపీకి మంచి జరిగిందన్నారు. రిజర్వేషన్ విషయంలో దళిత క్రైస్తవులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ప్రతిపాదన తీసుకొచ్చిందని విమర్శించారు. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. అనంతరం ఉమ్మడి గోదావరి జిల్లాల అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బోడా వెంకట్, పార్లమెంటు సమన్వయకర్త టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహాబేగ్, మార్టిన్ లూథర్, డాక్టర్ వడియార్ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారిని చేయమనండి, మేమందరం కూడా వారికే జై కొడతాం. బీజేపీని చేయమనండి, నేను ఈరోజు వారికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీకు వీలైతే చంద్రబాబు గారు, మీరు కూడా 2004లో అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు సమర్థించారు, మమ్మల్ని సమర్థించారు. మేము ఉత్తరం తీసుకున్నాం. జయలలిత గారు, కరుణానిధి గారు లెటర్స్ ఇచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి ఇచ్చాడు. అందరూ దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ దళిత క్రైస్తవులు అనేవారు కోస్టా ప్రాంతంలో ఉన్నారు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ఈ తీర ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి ఆయా రాష్ట్రాల వారు అంగీకరించారు. నార్త్ ఇండియాలో లేరు కాబట్టి ఎక్కువ మంది అక్కడ వారికి అర్థం కాదు ఆ వివక్ష అంటే ఏమిటో. బ్రిటిష్ కాలం నాటి 1950లో ఎందుకు చేయలేదు అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చింది. అంబేద్కర్ గారు మిగతా వారందరూ కూడా దళితులకు ఏ రకంగా వీరికి సమాజంలో బయటపడినటువంటి వారిని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఫోకసే ఉంది. కానీ ఆ రోజు ఉన్నటువంటి క్రైస్తవులందరూ బ్రిటిష్ వాతావరణంలో దళితుల సమస్యల గురించి కానీ లేకపోతే క్రైస్తవులకు కూడా ఇంకా హింస ఉంటుంది అనేటువంటిది అప్పుడు అంత పరిస్థితులు వేరుగా ఉన్నాయి. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి తనయ శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీ ఏది? 10 ఏళ్లు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చిన పార్టీ ఏది? మీ ఇంట్లోని మహిళలకే మీరు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వకపోతే తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారిని ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ చేసుకుని ఏదో మహిళలకు న్యాయం చేశాము. మోడీ గారి గురించి మనకి తెలిసిందే. పట్టుకున్న భార్యకే న్యాయం చేయలేని వ్యక్తి దేశంలోని మహిళల గురించి మాట్లాడుతున్నారు. 33% రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదని ఒక మహిళగా నేను చెప్పగలను. తెలంగాణ ఇక్కడ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇక్కడికి రామన్ని కోరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా 1994లో మేము పెద్ద ఎత్తున ఏలూరులో బహిరంగ సభ పెట్టాం. అప్పుడు మాగంటి వరలక్ష్మి గారు, పెద్ద మంత్రులందరూ కూడా వచ్చి, ఢిల్లీ నుంచి సీతారాం కేసరి గారు వచ్చి మాకు మద్దతు తెలియజేశారు. ఆ టైంలో పార్లమెంట్లో మేమంతా బిల్లు పెట్టమని అడిగాము. అప్పుడు మాకు 4 ఎమ్మెల్యే టికెట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అప్పుడు విశాఖపట్నం, దెందులూరు, అదేవిధంగా బాపట్ల, సికింద్రాబాద్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. తర్వాత మళ్ళీ మేము 94 నుంచి మేము వెంటాడితే పివి నరసింహ గారు భారతదేశ ప్రధాని ఉన్నప్పుడు 1996లో బిల్లు పెట్టడం జరిగింది. కానీ ఆ బిల్లు కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని మన అయ్యగారు కూడా చెప్పారు. ఎంపీ గారు, మంత్రి గారు, మాజీ మంత్రి గారు. ఆ సాంకేతిక లోపం లేకుండా మోడీ గారు ఏదైతే రంగనాథ్ మిశ్రా కమిషన్ తక్షణం ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ తరఫున. ఏదైతే 1992లో మాకు ఎన్ఎస్సీఐ జిల్లా ప్రెసిడెంట్ మా రాజనాథ్ రామ్మోహన్ రావు గారు నన్ను అప్పుడు టౌన్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. స్థానిక ధానవాయిపేటలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన జనసేన పార్టీ కార్యాలయం సమీపంలో 8వ డివిజన్ జనసేన అధ్యక్షుడు అక్కిరెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జనసేన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన సైనికులు పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు నెరవేర్చాలనే లక్ష్యంతో నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే తపనతో ఉంటారని వై శ్రీను ప్రశంసించారు. వేసవి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నందున జనసేన ఆధ్వర్యంలో అన్ని ముఖ్య కూడళ్లలో మజ్జిగ, మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా అక్కిరెడ్డి ప్రసాద్ ఇక్కడ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. త్వరలోనే అన్ని కూడళ్లతో పాటు విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు కూడా మజ్జిగ, మంచినీటిని అందించేందుకు కార్యాచరణ చేస్తున్నామన్నారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. కార్మికుల దినోత్సవం అయినటువంటి మేడే శుభ సందర్భాన్ని పురస్కరించుకొని
జనసేన పార్టీ తరఫున రాజమహేంద్రవరం 8వ వార్డుకి సంబంధించినటువంటి అక్కిరెడ్డి ప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో ఈ రోజున ఇక్కడ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మొదలుపెట్టి ఈ సమ్మర్ ముగిసే వరకు కూడా ప్రతిరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ యొక్క వార్డులో ఈ కేంద్రం వద్ద చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అక్కిరెడ్డి ప్రసాద్ గారిని, వారి యొక్క మిత్ర బృందాన్ని, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను, వీర మహిళలు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ యొక్క సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో ప్రప్రథమంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సెంటర్లో ఈ ఎండల తీవ్రతను తట్టుకునే విధంగా మంచి మజ్జిగ పంపిణీ కానీ, లేదా మంచినీళ్ళు సలివేంద్రాలు కానీ, ఎక్కడికెక్కడ ట్రాఫిక్ రోడ్లలో విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించి మా జనసేన పార్టీ తరఫున చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అక్కిరెడ్డి ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, జనసేన పార్టీ యొక్క జన సైనికులందరూ కూడా సేవ చేసే విధంగా ముందుంటారు. అందులోనే భాగంగా రాజమహేంద్రవరం దానవేపేట 8వ డివిజన్కి సంబంధించి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సహకరించిన జనసేన నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి, అలాగే స్థానిక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్మికుల దినోత్సవం, కార్మిక, శ్రామిక, కర్షకులకి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు జనసేన పార్టీ నుంచి తెలుపుతూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికులు, వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత వస్తుందని ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర రెడ్డి అన్నారు. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీకే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో 70 మంది డ్రైవర్లకు ఉచితంగా తపాలా శాఖ ద్వారా 10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించి కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ అమల్లోకి తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందన్నారు. పోస్టల్ శాఖ ద్వారా ఏడాదికి 550 రూపాయలు చెల్లించడం ద్వారా 10 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించేందుకు చొరవ తీసుకున్నామని వివరించారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ దేశంలో అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ ఎల్లా వీరభద్రరావు, డ్రైవర్లు పాల్గొన్నారు. మేడేరు అనేది చాలా ఇంపార్టెంట్. కార్మికుడు, అందులో ముఖ్యంగా డ్రైవర్స్ అనే వాళ్ళకి చాలా రిస్క్తో కూడుకున్నది. ఏ టైంలో ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక కుటుంబంలో ఒక డ్రైవర్కి యాక్సిడెంట్ జరిగి అతను మరణించినట్లయితే కుటుంబం అంతా కూడా రోడ్డును పడిపోయే పరిస్థితి ఉంటుంది. పిల్లల చదువులు సాగవు, చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ పాలసీలు ఏంటంటే ఎవరైనా ఒక డ్రైవర్ కానీ ఎవరైనా సరే, ఒక డ్రైవర్ అనే కాదు, మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేవాడైనా, ఆటో డ్రైవ్ చేసేవాడైనా, ఎవరైనా సరే ఏదైనా యాక్సిడెంట్ జరిగి చనిపోయినట్లయితే వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రైవర్స్కి నేను ఇక్కడ మేడే రోజున ఈ అందరికీ కూడా ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించడం జరుగుతుంది. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక 470 మంది చేయించారు. లాస్ట్ ఇయర్ కూడా సుమారు 100 మంది చేయించడం జరిగింది. ఈ సంవత్సరం మేడే రోజున ఒక 70 మందికి ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ అనేది చేయించడం, వాళ్ళందరికీ కూడా ఉచితంగానే చేయించాం. ఒక్కొక్కరికి 550 రూపాయలు కట్టాలి. అకౌంట్ ఓపెనింగ్కి 200 కట్టాలి. ఈ డబ్బులన్నీ కూడా మేమే కట్టి మరి ఈవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ డ్రైవర్స్ అందరికీ కూడా ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ అనేది ఉచితంగా చేయించడం జరుగుతుంది. మా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షపాతి. ఆయన ఎవరికి ఏ రకమైనటువంటి సేవ చేద్దాం, ఎవరికి ఏ రకమైనటువంటి ఉపయోగార్థం పనులు ఉంటాయి, అది చేస్తే ముందుకు వెళదాం అనే ఆలోచనతోటే పదవులతో ప్రమేయం లేకుండా సేవ అంటూ మన పని మనం చేసుకుంటూ, మన సేవ మనం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈనాటికైనా గుర్తింపు అనేది వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు అనే మనస్తత్వం గల వ్యక్తి ఆయన.
ఈరోజు మేడే సందర్భంగా వారు చేపట్టినటువంటి ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని నేను అభినందిస్తూ, ఆయన మా పార్టీ వ్యక్తి కావటం, మా పార్టీ నాయకుడు కావటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. వారు భవిష్యత్తులో కూడా మరిన్ని ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా వెలుగురి రవికుమార్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీబీజేఏ జిల్లా అధ్యక్షుడిగా సిహెచ్ వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉత్సాహభరిత వాతావరణంలో జిల్లా మహాసభ జరిగింది. స్థానిక జాంపేట పోలీస్ కన్వెన్షన్ హాల్లో ఏపీ బీజేపీ జిల్లా మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ప్రజాశక్తి సబ్ ఎడిటర్ రాంబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, అడాపా శ్రీహరి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వెంకట్రావు, కార్యదర్శి జి ఆంజనేయులు, వర్కింగ్ జర్నలిస్ట్ ఎడిటర్ ఆకుల అమరయ్య, ఉపాధ్యక్షుడు వాతాడ నవీన్ రాజ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడిగా రవికుమార్, కార్యదర్శి పోతుల వెంకటేష్, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా సభ్యుల తీర్మానంతో నియమించారు. మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. కమిటీ జిల్లాలు విడిపోయింది, కొత్త జిల్లాలు ఏర్పడిన నుంచి మన వ్యక్తులు చాలా మంది మాట్లాడారు కాబట్టి వాటి ప్రస్తావన చేయడం లేదు. సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న వేదిక పైన ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయ గారికి, రాష్ట్ర మరియు జిల్లా చేసిన ఫెడరేషన్ సభ్యులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని నారాయణ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా రాష్ట్రంలో 10 మంది విద్యార్థులకి 598 మార్కులతో 10వ తరగతి ఫలితాలు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా ఆర్యాపురం నారాయణ పాఠశాలలో జరిగిన మీడియా సమావేశంలో ఏజీఎం అలీషా, క్లస్టర్ ప్రిన్సిపల్ నీరజారెడ్డి, శైలజ, సునీత, సాగర్, నందకుమార్ మాట్లాడారు. 597, 596, 595, 590 మార్కులతో విద్యార్థులు సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు. విద్యా సంవత్సరం మాత్రమే కాకుండా గత 47 సంవత్సరాలుగా విద్యార్థులకు అత్యుత్తమ ఫలితాలు అందిస్తూ వారిని సరైన మార్గదర్శకత్వం ఇవ్వడంలో నారాయణ విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా R&D హెడ్ రవి, కోఆర్డినేటర్ గోపీనాయుడు, అకాడమిక్ డీన్లు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. నారాయణ మరోసారి అద్భుతమైన రిజల్ట్ ఎస్ఎస్సిలో ప్రజెంట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. మెయిన్ నిన్న మొన్నటి ఇంటర్ రిజల్ట్ కావచ్చు, అలాగే నిన్న వచ్చిన తెలంగాణ రిజల్ట్ కావచ్చు, అలాగే మన ఏపీ రిజల్ట్ కావచ్చు, అద్భుతమైన రిజల్ట్ వచ్చిందండి నారాయణకి. 598 అనే మార్క్ని 10 మంది విద్యార్థులు దాటారు. దాంట్లో ఈస్ట్ గోదావరిలో కూడా 2 పిల్లలు మాకు 598 దాటారండి. సో హయ్యెస్ట్ అనేది అచీవ్ చేయటం ఎంత ముఖ్యమో 100% పాస్ అనేది కూడా అంతే ముఖ్యం. సో 100% పాస్ అయిన మా అన్ని బ్రాంచెస్ అలా చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. ఈరోజు నారాయణ 10th క్లాస్ రిజల్ట్స్లో వచ్చిన రిజల్ట్స్ ఆల్రెడీ మీరు అందరూ అబ్జర్వ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అంటే ఇయర్ ప్రూవ్ చేసుకోవడం కాదండి, ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ ఆన్వర్డ్స్ ద సేమ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ద హైయెస్ట్ రిజల్ట్. యాజ్ యూ ఆర్ అబ్జర్వ్డ్ ఆల్రెడీ అలీషా గారు కవర్డ్ హౌ మెనీ మార్క్స్ వి గాట్ అనేది, అంటే 598 అనే టార్గెట్ మార్క్తో ఈ సంవత్సరం మనం ప్రభంజనం సృష్టించడం జరిగింది. ఇది ఈ సంవత్సరం కాదు, లాస్ట్ ఇయర్ కూడా మనం 600 out of 600 మార్క్స్ ప్రొడ్యూస్ చేశాము. అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే
ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఇండివిజువల్ కేర్ తీసుకొని 100% ఆఫ్ రిజల్ట్ ఇవ్వటం అనేది ఇట్స్ మెయిన్ అచీవ్మెంట్ అని నేను ఫీల్ అవుతున్నానండి. అంటే నాకు ఆ మార్క్స్ రావడానికి కారణం నా టీచర్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే నా హ్యాండ్ రైటింగ్ బాగున్నప్పుడు కూడా హ్యాండ్ రైటింగ్ బాగుపరచడానికి నన్ను పుష్ చేసింది. సో నాకు ఇప్పుడు ఏ మార్క్స్ వచ్చినా ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై టీచర్స్. సో మా స్కూల్లో ఎక్కువ కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ని జస్ట్ రివైజ్ చేసుకోవడం వల్ల నాకు మార్క్స్ వచ్చాయి యాజ్ మై మదర్ స్టేటెడ్. వేసవి తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు దోదం చేస్తాయని రిటైర్డ్ ఎస్ఐ దాసరి సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద రిటైర్డ్ ఏఎస్ఐ చిప్పాడ రుద్రబాబు చలివేంద్రం ఏర్పాటు చేశారు. వారి తల్లిదండ్రులు చిప్పాడ పెద్ద అప్పారావు, అప్పల నరసమ్మ జ్ఞాపకార్థం గత 381 రోజులుగా పగలు రాత్రి చలివేంద్రం నిర్వహిస్తున్నారు. సేవల విషయం తెలుసుకున్న రిటైర్డ్ ఏఎస్ఐ దాసరి సత్యనారాయణ సతీమణి దాసరి వరలక్ష్మి జ్ఞాపకార్థం 4 రోజుల పాటు పుచ్చకాయ జ్యూస్ మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని ముందుకు వచ్చారన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు టి సురేష్ కుమార్, గ్రంథాలయ డైరెక్టర్ పాలవలస బాబ్జీ, శ్యామలాంబ గుడి డైరెక్టర్ ఆండలూరి చంద్రశేఖర్, బీజేపీ ఓబీసీ సోషల్ మీడియా కన్వీనర్ గుంటుముక్కల శ్రీనివాసరావు, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి అప్పలస్వామి, దాసరి భానుప్రకాష్, డి లక్ష్మీనారాయణ, నవీన, విద్య పాల్గొన్నారు. పరిధిలో ఇబ్బంది పడుతున్నారన్న పరిస్థితి ఆయన కనిపెట్టి ఇక్కడ చలివేంద్రం పెట్టినట్టయితే బాగుంటుందని మన అందరూ ఫ్రెండ్స్తో మనం చర్చించిన తర్వాత హాస్పిటల్ వారితో డిస్కస్ చేసి ఇక్కడ చలివేంద్రాన్ని ఓపెన్ చేయడమే కాకుండా రోజు కంటిన్యూస్గా 24 గంటలు కూడా ఇక్కడ చలివేంద్రాన్ని మనం ఓపెన్ చేసి మంచినీళ్ళు సప్లై చేస్తున్నాం. అంతేకాకుండా ఇలాంటి దాతల సహకారంతో మనం ఇక్కడ రండి, దాతల సహకారంతో మనం ఇక్కడ మజ్జిగని, పుచ్చకాయ జ్యూస్ అని ఇలాంటివి కూడా స్పెషల్గా పంచిపెట్టడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక స్పెషల్ ఉందండి. అయితే మేమందరం ఇదివరకు పార్టీలో ఉన్నాము, పార్టీలో నాయకులుగా 5 years అండి రిటైర్ అయ్యి. మా అమ్మగారి పేరు చిప్పాడ అప్పల నరసమ్మ, మా నాన్నగారి పేరు చిప్పాడ పెద్దప్పారావు. వాళ్ళ పేరు మీద పుణ్య దంపతుల చలివేంద్రం వేదిక అనేది నేను మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేశాను. ఎందుకంటే ఇక్కడ అయితేనే చలివేంద్రం హాస్పిటల్ వాళ్ళందరికీ పేషెంట్లు కూడా వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మన ఫ్రెండ్ సర్కిల్ అందరినీ ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది గత సంవత్సరం 2025లో ఏప్రిల్ 14 అంటే అంబేద్కర్ జయంతి నాడు స్టార్ట్ చేశాం. అది ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుందండి. వాటికి 381వ రోజు ఈ వాటికి. కార్మిక సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు. నేనంటే ప్రభుత్వానికి అంత భయం ఎందుకు? నిలదీసిన మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్. బీజేపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి, కాంగ్రెస్ శ్రేణులకు జేడీ శీలం పిలుపు. చలివేంద్రాలు ప్రజల దాహార్తిని తీర్చుతాయి, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను. కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మేడే సందర్భంగా టీకే ఆధ్వర్యంలో డ్రైవర్లకు భీమా.